నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వజన హితం ప్రగతికి సోపానంగా కేంద్ర బడ్జెట్. వికసిత భారత్ లక్ష్య సాధన దిశలో గొప్ప ముందడుగంటూ సర్వత్రా హర్షం. బడ్జెట్లో రైల్వేలకు 2.52 లక్షల కోట్లు. 200 వందే భారత్ రైళ్ల ఉత్పత్తికి పచ్చజెండా. కొత్తగా 17,500 జనరల్ బోగీల తయారీ. బడ్జెట్ నుంచి ఏపీ భారీగా నిధులు తెచ్చుకునే అవకాశం. మెట్రో రైల్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు వెసులుబాటు. వ్యూహాత్మక అడుగులే కీలకం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చెయ్యే. కానరాని ప్రత్యేక కేటాయింపులు, ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం మథనం. ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ భేటీ. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించే అవకాశం. అదే రోజు ప్రత్యేకంగా సమావేశం కానున్న శాసనసభ. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు. ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్ నియామకం. పోలింగ్ సమీపిస్తున్న వేళ ఢిల్లీలో ఆసక్తికరంగా మారిన రాజకీయాలు. ఆమ్ ఆద్మీకి రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన బడ్జెట్ను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధి రేటును పరుగులు పెట్టించడం సహా ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత భారత్కు బాటలు వేశారంటూ ఆర్థిక మంత్రిని అభినందించాయి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు సంస్కరణలు ప్రతిపాదిస్తూనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశారని సంతోషం వ్యక్తం చేశాయి. ప్రత్యేకించి వేతన జీవులకు 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్నును మినహాయించడం ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి మంచి బూస్టింగ్ ఇస్తుందని వివిధ వర్గాలు కొనియాడాయి. పేద, మధ్యతరగతి, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధి లక్ష్యంగా 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి వేతన జీవులకు భారీ ఊరట కల్పించేలా 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా ద్రవ్యలభ్యత సహా ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధానంతో 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. మొత్తంగా పన్ను చెల్లింపుదారుల్లో 80% ఉన్న 6.3 కోట్ల మందికి ఊరట కల్పించారు. ఇదే సమయంలో 2047 నాటికి వికసిత భారత లక్ష్య సాధనకు బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించడం సహా కొత్త తరం సంస్కరణలను వివరించారు. ద్రవ్య వినిమయంలో దూరదృష్టి కనబరుస్తూనే వృద్ధి రేటుకు ఊపునిచ్చేలా చర్యలు చేపట్టారు. ద్రవ్యలోటును 4.4% కట్టడి చేసేందుకు చర్యలు ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిచ్చేలా అడుగులు వేశారు. మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేయడం సహా ఎంఎస్ఎంఈ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తినిచ్చే పంటలను ప్రోత్సహించడం, పప్పు ధాన్యాలు, పత్తి దిగుబడి పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద ఇచ్చే రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. తయారీ రంగానికి ప్రపంచ హబ్లా భారత్ను తీర్చిదిద్దేందుకు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు విధానాలు ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, నూతన ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా పరిరక్షణకు చర్యలు ప్రతిపాదించారు. 1 కోటి మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న మంత్రి 10,000 కోట్లతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తంగా 50,65,345 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అత్యధికంగా రక్షణ రంగానికి 6,81,210 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సవాళ్ల దృష్ట్యా కొత్త ఆయుధ వ్యవస్థలు, ఎయిర్ క్రాఫ్టులు, యుద్ధ నౌకలు, ఇతర పరికరాల కొనుగోలు కోసం 1,80,000 కోట్లు ప్రతిపాదించారు. తర్వాత గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి మొత్తంగా 2,66,817 కోట్లు కేటాయించారు. వలసలను నివారించడం సహా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీ పనులకు 86,000 కోట్లు ప్రతిపాదించారు. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో తలపెట్టిన జలజీవన్ మిషన్ కు 67,000 కోట్లు కేటాయించారు. ఏపీ సహా కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించారు. ఇదే సమయంలో రైల్వేలకు బడ్జెట్లో 2.52 లక్షల కోట్లు కేటాయించారు. భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి ఇందుకోసం 1,16,514 కోట్లు ప్రతిపాదించారు.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడాన్ని గొప్ప సంస్కరణగా ఉద్యోగ సంఘాలు అభివర్ణించాయి. కోట్లాది మంది వేతన జీవులకు మంచి ఊరట అని పేర్కొన్నాయి. ఆదాయ పన్ను సవరణలు సహా గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మోదీ 3.0లో తొలి బడ్జెట్ ఆర్థిక పురోభివృద్ధి, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనకు మంచి సంస్కరణలను ప్రతిపాదించిందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతుల వంటి 6 కీలక రంగాల్లో సంస్కరణల్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన బడ్జెట్ సమగ్రంగా, సమ్మిళితంగా, భవిష్యత్కు బాటలు వేసేలా ఉందని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ కొనియాడారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని ఆర్థిక మంత్రి గుర్తించారని అసోచాం అధ్యక్షుడు సంజయ్ నాయర్ పేర్కొన్నారు. స్టార్టప్ రంగానికి 10,000 కోట్లు కేటాయించడం ద్వారా నవకల్పనలకు భారత్ను ప్రపంచ హబ్ గా మార్చేందుకు మంచి బూస్టింగ్ ఇచ్చారని ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. స్వయం సమృద్ధ భారత్, వికసిత భారత్ దిశగా గొప్ప ముందడుగుగా బడ్జెట్ ఉందని కొనియాడాయి. మొబైల్, టెలివిజన్ తయారీకి మాత్రం బడ్జెట్లో సంతృప్తికరమైన కేటాయింపులు, రాయితీ లేవని ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే దిగుమతి సుంకాలను పెంచడం వల్ల దేశీయంగా తయారీకి ఊపు వస్తుందని టెలివిజన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దేశంలో కొత్తగా 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని ఆ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఆధ్యాత్మిక, వైద్య టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వీసా ప్రక్రియను సరళతరం చేస్తామన్న ప్రకటన కూడా మంచి నిర్ణయమని కొనియాడాయి. ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే ఎయిర్ ట్రావెల్ మరింత పెరుగుతుందని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. రాబోయే 2-3 ఏళ్లలో దేశంలో 200 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రైల్వే శాఖకు 2.52 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్న ఆయన, భారీ కేటాయింపులతో దేశవ్యాప్తంగా వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని కల్పించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. వచ్చే 2-3 ఏళ్ల కాలంలో స్లీపర్, చైర్ కార్ వేరియంట్లతో కూడిన 200 కొత్త వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్ నాన్ ఏసీ కోచ్లు రాబోతున్నాయని తెలిపారు. కొత్త అమృత్ భారత్ రైళ్లతో తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. రాబోయే 4-5 ఏళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొత్త నిర్మాణాలు, స్టేషన్ ఆధునికీకరణ, ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణం సహా పలు పనులు ఇందులోకి వస్తాయని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,000 జనరల్ కోచ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 1000 కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. బడ్జెట్లో ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణమాఫీ సహా ఇతర డిమాండ్లను విస్మరించారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక బడ్జెట్ అంటూ ఈ నెల 5న ఆందోళన చేపడతామని ప్రకటించాయి. దేశ జనాభాలో రైతులు 50% పైగా ఉంటే బడ్జెట్లో వ్యవసాయానికి 171,000 కోట్లే కేటాయించారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణ పరిమితిని 5 లక్షలకు పెంచినా అది రైతుల అప్పుల భారాన్ని మరింత పెంచుతుందన్నారు. జీడీపీలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 16% పెరిగిన బడ్జెట్ కేటాయింపులు పెంచకపోవడం దారుణమని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ రైతు రుణాలను మాఫీ చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరిని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. ఈ నెల 5న చేపట్టే ఆందోళనల్లో కార్మిక సంఘాలు కూడా భాగస్వామ్యం కావాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి కేంద్ర బడ్జెట్లో ఈసారి నిధులు పెరిగాయి. గతేడాది కంటే 424 కోట్లు అదనంగా దక్కాయి. స్టీల్ ప్లాంట్కు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీని మించి బడ్జెట్లో నిధులు కేటాయించారు. వీటితో పాటు నిధులు తెచ్చుకునేందుకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి పుష్కల అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా వెళితే మెట్రో రైలు, పోర్ట్లు, కొత్త ఎయిర్పోర్టు ప్రతిపాదనలను పట్టా లెక్కించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు నినాదానికి అనుగుణంగానే ఏపీ జీవనాడిగా ఉన్న పోలవరానికి కేంద్ర బడ్జెట్లో వరుసగా 2వ ఏడాది కేటాయింపులు దక్కాయి. మొత్తం 5,936 కోట్లు కేటాయించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇంత మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు పరుగులు పెట్టించే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ కూడా అనూహ్యంగా పెరిగింది. 2024-25 బడ్జెట్లో తొలుత 620 కోట్లు కేటాయించిన ఉక్కు శాఖ ఆ అంచనాలను 8,622 కోట్లు
కోట్ల రూపాయలకు సవరించింది. 2025-26కు 3,295 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం ఈ రెండేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,917 కోట్లిచ్చినట్లయింది. ఇందులో 11,418 కోట్లు బడ్జెటరీ సపోర్టు కాగా 499 కోట్లు అంతర్గత బడ్జెటరీ సపోర్టు ద్వారా ఇస్తారు. పోలవరం, విశాఖ ఉక్కు మినహా తాజా బడ్జెట్లో నేరుగా ఆంధ్రప్రదేశ్కు భారీ కేటాయింపులేమీ చూపకపోయినా వివిధ రంగాలకు కేటాయించిన నిధుల నుంచి మెజారిటీ వాటా రాబట్టుకునే అవకాశం ఉంది. దీనికి విశాఖ ఉక్కు ప్యాకేజీయే నిదర్శనం. గత బడ్జెట్లో చూపించకపోయినా విశాఖ ఉక్కుకు ఇటీవల 11,418 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. చంద్రబాబు పదే పదే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో 2024-25 బడ్జెట్ సవరించిన అంచనాల్లోనే విశాఖ ఉక్కుకు 8,423 కోట్ల రూపాయలను కేంద్రం చూపించింది. ఈ బడ్జెట్లో మిగతా 2,995 కోట్లు ప్రతిపాదించింది. ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందించేందుకు 70,000 కోట్లతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వేళ 2024తో ముగిసిన జలజీవన్ మిషన్ గడువును కేంద్రం 2028 వరకు పొడిగించడంతో ఏపీ గరిష్ట ప్రయోజనం పొందే వీలుంది. పెద్ద రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రంగా ఉన్న ఏపీ విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు తొలి దశలో 22,000 కోట్లు కోరుతూ ఇటీవలే కేంద్రానికి డిపిఆర్లు పంపింది. గట్టిగా ప్రయత్నిస్తే నిధులు తెచ్చి మెట్రోను పట్టాలెక్కించవచ్చు. కొత్తగా 120 విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించడం 7 కొత్త విమానాశ్రయాలని అభివృద్ధి చేయాలనే చంద్రబాబు లక్ష్య సాధనకు ఉపకరించనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానిస్తూ విమాన సర్వీసులు నడిపేందుకు తెచ్చిన ఉడాన్ పథకాన్ని విస్తరించడం పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడే ఉండటం కలిసొచ్చే అంశం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 3,000 కోట్లు, గ్రామీణ్ యోజన కింద 1,500 కోట్ల వరకు తెచ్చుకునే వీలుంది. వీటితో పట్టణ ప్రాంతాల్లో 7 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1,60,000 గృహాలు పూర్తి చేసే వెసులుబాటు దక్కుతుంది. కొత్తగా అమల్లోకి రానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి కేంద్రం ప్రతిపాదించిన 3,500 కోట్లలో 200 కోట్లు పరిశ్రమల్లోని కార్మికుల కోసం తెచ్చిన ఇండస్ట్రియల్ హౌసింగ్ పథకం నుంచి 200 కోట్లు ఏపీకి దక్కే అవకాశం ఉంది. నౌకా వాణిజ్యానికి ఏపీని గేట్వేగా చంద్రబాబు మార్చాలనుకుంటోన్న వేళ మారిటైమ్ బోర్డుకు కేంద్రం 25,000 కోట్లు కేటాయించడం మెజారిటీ నిధుల సాధనకు అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ప్రతిపాదించిన 10,000 కోట్ల నుంచి కూడా గణనీయంగా నిధులు తెచ్చుకోవచ్చు. రాష్ట్రాల పోలీసు బలగాల ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను పోలీసు, గ్రేహౌండ్ శిక్షణ కేంద్రాల్లోని ఆంధ్రప్రదేశ్ కు వరంగా మార్చుకోవచ్చు. తాజా బడ్జెట్ ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా పెరిగింది. కేంద్ర పన్నులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 57,566 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది గత బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 7,000 కోట్లు అదనం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా రుణాలిచ్చేందుకు బడ్జెట్లో 1,00,000 కోట్లు ప్రతిపాదించింది. ఆ మేరకు రుణాలు తెచ్చుకోవడానికి అవసరమైన అర్హతల్ని ఏపీ ఇప్పటికే సాధించింది. గట్టిగా ప్రయత్నిస్తే ఎక్కువ లబ్ధి పొందే వీలుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ రాలేదు. ఈసారైనా అదనపు నిధులు దక్కుతాయని, తగిన తోడ్పాటు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన నిరాశే మిగిలింది. తెలంగాణకు హక్కుగా రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర నిధులు మినహా అదనంగా ఏమీ కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకున్న తెలంగాణకు నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్న విశ్వాసంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టంలోని పెండింగ్ హామీలతో పాటు కొత్త ప్రాజెక్టులకు తగిన నిధులు ఇస్తారని ఆశలు పెట్టుకుంది. కొత్త ప్రాజెక్టుల కోసం దాదాపు 1,63,000 కోట్లు అవసరమని పలు సందర్భాల్లో కేంద్రానికి నివేదికలు, వినతి పత్రాలు సమర్పించింది. ప్రాంతీయ రింగ్ రోడ్డు, 10 కొత్త గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధి, మెట్రో రైలు 2వ దశ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్, గోదావరి మూసీ నదుల అనుసంధానం, హైదరాబాద్ అభివృద్ధి, సీవరేజీ మాస్టర్ ప్లాన్ తో పాటు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరింది. బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు మంజూరు చేయాలని, హైదరాబాద్ లో సెమీకండక్టర్ మిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కొత్త రైల్వే లైన్లు, జాతీయ రహదారులకు నిధులను కేటాయించాలని కోరింది. తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర ప్రత్యేక పథకాల గ్రాంట్ల విషయంలో ప్రతిసారి అన్యాయమే జరుగుతోందని, ఈసారైనా న్యాయం చేస్తారని ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలు నీరుగారాయి. చట్టబద్ధంగా రావాల్సిన వాటా, నిధులు తప్ప ఎలాంటి ఇతర కేటాయింపులు లేవు. విభజన చట్టం హామీలు సహా ప్రత్యేక ప్రస్తావన ఊసేలేదు. కేంద్ర పన్నుల్లో వాటాగా తెలంగాణకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 29,899 కోట్లు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. మొత్తం 14,22,444 కోట్లలో రాష్ట్ర వాటా అయిన 2.104% ప్రకారం ఈ మొత్తం వస్తుంది. కార్పొరేట్ పన్నుల్లో 8,349 కోట్లు, ఆదాయ పన్ను వాటాగా
11,140 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ నుంచి 8,704 కోట్లు, కస్టమ్స్ ద్వారా 376 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ సుంకం నుంచి 285 కోట్లు వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 2024-25లో 26,216 కోట్లు ప్రతిపాదించి 27,050 కోట్లకు అంచనాలను సవరించారు. వచ్చే ఏడాది 3,000 కోట్లు అదనంగా రానున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర గ్రాంట్లు, నిధులు, స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 2025-26లో మరో 30,000 కోట్లకు పైగా వస్తాయని అంచనా. తాజా బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సూక్ష్మ పరిశీలన చేయగా ఏ శాఖ ద్వారా కూడా తెలంగాణ ప్రత్యక్ష ప్రయోజనాలు పొందే పథకాలు, కార్యక్రమాలు కనిపించలేదు. పరోక్ష ప్రయోజనాలను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అభిప్రాయపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్తో పాటు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై సీఎం, మంత్రివర్గం సహచరులతో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగరాభివృద్ధి, వరంగల్ భూగర్భ డ్రైనేజీ, గృహ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించాలని కోరితే కేంద్రం ఏ ఒక్క అంశంలోనూ సానుకూలంగా స్పందించకుండా తీవ్ర అన్యాయం చేసిందని సీఎం అభిప్రాయపడినట్టు తెలిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన 2.91 లక్షల బడ్జెట్లో 60,000 కోట్లు తగ్గే అవకాశం ఉందని కూడా సమావేశంలో అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఉన్న నిధులను ఖర్చు చేయడంతో పాటు ప్రాధాన్యాలను నిర్ణయించుకుని ముందుకెళ్లాలని పలువురు మంత్రులు సూచించినట్టు తెలిసింది. అటు రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేయాలని సీఎం, మంత్రులు, అధికారులకు మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది. గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ తగిన నిధులు కేటాయింపు చేయాలని చెప్పినట్టు సమాచారం. మేము అడిగినాం ఎన్ఆర్ఈజీఎస్లో ఒక వెసులుబాటు కల్పించాలని. ఆ ప్రస్తావన లేదు. విమానాశ్రయాల ప్రస్తావన లేదు. రైల్వేలకు సంబంధించిన ప్రస్తావన లేదు. ట్రిపుల్ ఐటీ లేదు. ఐఐఎం లేదు. ఈరోజు మున్సిపాలిటీస్ పరంగా లేదు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది లేదు. మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. దానికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రస్తావన చేసినప్పుడు దాని విషయంలో లేదు. ఈరోజు ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని, లేకుంటే వారికి సంబంధించిన పార్టీని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్తాను. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉంటుందని వెల్లడించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో సీఎం, మంత్రులు కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి దాదాపు 3 గంటల పాటు చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో నిర్వహించిన కులగణనపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కుల గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే కలిగే లాభ నష్టాలను బేరీజు వేసినట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో కులగణనకు సంబంధించిన నివేదిక నేడు మంత్రివర్గ ఉపసంఘానికి అందనుంది. ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, ఇతర అధికారులు ఈ మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్న సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘానికి నివేదికను అందించనున్నారు. ఈ నివేదికను ఈ నెల 5న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఆమోదం కోసం కేబినెట్ సబ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపైకి ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి పాత నేరస్తుడు. చోరీలు చేయడంలో ఆరితేరిన ఇతడిపై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 16 చోరీ కేసులున్నాయి. 2020లో విశాఖ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 2022 మార్చిలో అనకాపల్లి కోర్టులో విచారణ సమయంలో చేతికి ఉన్న సంకెళ్లను తొలగించగా వారి కళ్లుగప్పి పరారయ్యాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటూనే చోరీలు చేస్తున్నాడు. ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలల్లో చోరీ చేస్తున్నట్టు తేలింది. నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు దోపిడీ చేసిన డబ్బుతో వారాంతాల్లో పబ్బుకు వెళుతున్నట్లు గుర్తించారు. ఐటీ కారిడార్లోని అన్ని పబ్బుల్లో సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడి ఫోటోలు ఇచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఓ పబ్బు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు ప్రభాకర్ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి, కానిస్టేబుళ్లు ప్రదీప్ రెడ్డి, వీరస్వామి మఫ్టీలో వచ్చారు. నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా అతడు తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక తూట వెంకట్రామరెడ్డి కాలులోకి దూసుకెళ్లింది. బౌన్సర్ల సాయంతో నిందితుడిని పట్టుకుని గచ్చిబౌలి స్టేషన్కు తరలించిన పోలీసులు వెంకట్రామరెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ పదవిలో 2 ఏళ్ల పాటు ఉంటారని తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల కాల పరిమితితో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఠాకూర్ నియామకానికి సంబంధించిన విధి విధానాలను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి కేజ్రీవాల్కు గట్టి షాక్ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు 24 గంటలు తిరగక ముందే బీజేపీలో చేరారు. కేజ్రీవాల్ ఆ పార్టీపై విమర్శలు చేస్తూ ఎమ్మెల్యేలు వందనా గౌర్, రోహిత్ మెహౌల్రియా, గిరీష్ సోని, మదన్ లాల్, రాజేష్ రిషి, బిఎస్ జూన్, నరేష్ యాదవ్, పవన్ శర్మ శుక్రవారం రాజీనామా చేశారు. ఆప్ కేజ్రీవాల్పై విశ్వాసం కోల్పోయామని లేఖలు రాశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్కు రాజీనామా పత్రాలను సమర్పించారు. శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఆప్ మాజీ ఎమ్మెల్యే విజేంద్ర గార్గ్, ఇంకొందరు కీలక నేతలు సైతం బీజేపీలో చేరారు. వీరందరినీ బీజేపీ నేతలు సాదరంగా స్వాగతించారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెలువడనున్నాయి.